जाएगा। దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు చేస్తున్నాను. ఇది 18వ సంవత్సరం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్లో మంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్స్ అన్ని నేను జాగ్రత్త చెప్తున్నాను, బాగా విని గ్రహించుకోండి. ఈ 8 క్వశ్చన్ పేపర్ల కన్నా మీరు అటెండ్ అయ్యి అన్ని చెక్ చేసుకోగలిగితే ఎలాంటి జాబ్ అయినా ఈజీగా కొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నేను 25వ క్వశ్చన్ కానీ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. యాక్చువల్గా నిన్న క్లాస్లో మనము ఒక క్వశ్చన్ మిస్ అయినాము. అదేంటంటే 16వ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ స్పెషల్ సెట్ ఆఫ్ స్లిప్ గేజెస్ కన్సిస్టింగ్ ఆఫ్, అంటే ఇక్కడ స్లిప్ గేజెస్ అనేటివి రకరకాల స్లిప్ గేజెస్ ఉన్నాయి. స్లిప్ గేజెస్లో ఈ స్లిప్ గేజెస్ అనేటివి ఎందుకు వాడతారో మీకు బాగా ఐడియా ఉండాలి. ఈ సైన్ బార్ కింద హైట్ కోసం, టేపర్ హైట్ కోసం ఈ స్లిప్ గేజెస్ని వాడతారు. వీటిలలో 4 రకాల స్లిప్ గేజెస్ ఉంటాయి. ఒకటి 81 పీస్ ఉండేది, అంటే ఒక బాక్స్లో 81 పీసులు ఉంటాయి, ఒక బాక్స్లో 120 పీసులు ఉంటాయి, ఒక బాక్స్లో 112 ఉంటాయి, ఒక బాక్స్లో 130 ఉంటాయి. ఇట్లా రకరకాల అంటే ఇవి 0.1 నుంచి కానీ, లేకపోతే 0.002 నుంచి కానీ, లేకపోతే 0.5 mm నుంచి కానీ 100 mm వరకు, దాని మందం, దాని స్లిప్ గేజ్ యొక్క సైజులో వచ్చేసి 30 mm వరకు కానీ, 25 mm వరకు కానీ, ఇట్లా రేంజెస్ ప్రకారం 0.5 రేంజెస్ నుంచి కానీ, 0.1 రేంజెస్ నుంచి కానీ, 0.25 రేంజెస్ నుంచి కానీ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టాండర్డ్ నెంబర్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ ఏ స్పెషల్ సెట్ ఆఫ్ స్లిప్ గేజెస్ యూస్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ 112 పీసెస్ వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మిగతా అన్ని రాంగు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 16వది ఇది. తర్వాత మనము 25వ క్వశ్చన్ కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్న వరకు 24 క్వశ్చన్లు అయిపోయినాయి. ఈరోజు 25వ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. ద డబల్ కట్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ ఆన్, అంటే ఈ డబల్ కట్ ఫైల్ అనేది దేని మీద ఫైలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది? చెక్క మీదన, హార్డ్ బోర్డు మీద, హార్డ్ బోర్డ్ అంటే తెలుసు కదా, ప్లేవుడ్ లాంటిది, లేదా తోళ్ళ మీద ఫైలింగ్ చేసుకోవడానికి, లేకపోతే స్టీల్ మీద ఫైల్ చేసుకో. ఇక్కడ స్టీల్ అని కాకుండా మామూలుగా ఐరన్ జాబ్స్ అని చెప్పేసి ఐరన్ మీద పెట్టుకోవాలి. స్టీల్ అంటే కనుక మనకు దాంట్లో కార్బన్ % ఎక్కువ ఉంటే కనుక ఈ ఫైళ్ళు కట్ కావు. సో ఇక్కడ ఏది కరెక్ట్ అనేది మనం నిర్ణయించుకుంటే కొద్దిగా కష్టంగానే ఉంది క్వశ్చన్కి ఆన్సరు. యాక్చువల్గా ఏంటంటే స్టీల్ అనేది కొద్దిగా హార్డ్ మెటల్ కాబట్టి ఈ ఫైల్ ఉపయోగించడం వల్ల ఫైల్ అరిగిపోయేదానికి ఆస్కారం ఉంది. సో వుడ్కు రాస్ప్ కట్ ఫైలే, హార్డ్ బోర్డుకు రాస్ప్ కట్ ఫైలే, లెదర్ మీద కూడా రాస్ప్ కట్ ఫైలే వాడతారు. ఇక్కడ స్టీల్ అని ఇచ్చినప్పుడు స్టీల్ పెట్టుకోవచ్చు. అది ఎన్ని మార్కులు వస్తాయనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో ఆ క్వశ్చన్ అడగడమే తప్పు, వాడు ఇచ్చిన ఆన్సర్లు కూడా తప్పుగానే ఉండేవి. తర్వాత 26ది వచ్చేసి ఇక్కడ రీమింగ్ సైజ్ ఇచ్చినాడు. ఏ డయా 6H7 హోల్ ఈస్ టు బి రీమ్డ్ ఇన్ ఏ స్టీల్ వర్క్ పీస్. వాట్ సైజ్ ఆఫ్ డ్రిల్ విల్ బి రిక్వైర్డ్. ఇక్కడ మనకు జనరల్గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏ హోల్ అయినా కానీ రీమింగ్ చేసి ఫినిషింగ్ చేయాలంటే దానికి ఎంత అలవెన్స్ ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి. దేనికైనా కానీ 0.2 mm 6 అలవెన్స్ ఉండాలన్నమాట. 6 mm హోల్ అనే కాదు, 5 mm కానీ, 4 mm కానీ, 10 mm కానీ, 12 mm కానీ, 1 inch హోల్ కానీ, లేకపోతే 25 mm కానీ, 30 mm హోల్ కానీ, 50 mm వరకు మనము రీమింగ్ చేయాలంటే వాటిలకు ఉండాల్సినటువంటి మెటీరియల్ 0.2 mm ఎక్స్ట్రా ఉండాలి. 0.2 mm. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారము 6 mm హోల్కు రీమ్ సైజ్ వచ్చేసి మనకు 5.8 వస్తుంది. సో ఇది బి ఆన్సర్ అనమాట. బి ఆన్సర్ వస్తుంది. తర్వాత వచ్చేసి 27వ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ గ్రైండింగ్ వీల్ను తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఉపయోగపడుతుంది? సిలికాన్ కార్బైడా, గ్రానైటా, శాండా, కాల్షియం కార్బనేటా. ఇవన్నీ గ్రైండింగ్ వీల్ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్స్లలో ఏది మనకు మెయిన్గా ఉపయోగపడుతుంది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ గ్రైండింగ్ వీల్ను తయారు చేసుకోవడానికి ఏ మెటీరియల్ ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు సిలికాన్ కార్బైడ్ వచ్చేసి మనకు ఏ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అనమాట. తర్వాత ద పాయింట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్ ఫర్ జనరల్ పర్పస్ ఈస్, మామూలుగా మనకు ఈ డ్రిల్ బిట్ యొక్క యాంగిల్ మనకు అందరికీ బాగా తెలుసు, 118 అనేది. సో ఇది జనరల్గా ఎవరైనా ఈజీగా చెప్పే క్వశ్చన్ ఆన్సరు. 118 వచ్చేసి మనకు దీంట్లో ఆన్సరు. ద ప్రాసెస్ ఆఫ్ 29వ క్వశ్చన్
The process of enlarging the end of an existing hole to accommodate the head of a socket screw is called. అంటే సాకెట్ స్క్రూ యొక్క హెడ్ బాడీ లోపల ఉండాలా, లేకపోతే అది కరెక్ట్గా బయట అవుట్ సైడ్ సర్ఫేస్కు బయట కనపడకుండా అడ్డంగా లేకుండా లోపలికే ఉండాలన్నప్పుడు ఏ ఆపరేషన్ చేసి దాన్ని కూర్చోబెడతారనేది. ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ద ఎండ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ హోల్ టు బి accommodate the head of socket screw is called స్పాట్ ఫేసింగా, బోరింగా, కౌంటర్ బోరింగా, కౌంటర్ షింకింగా. సో ఇక్కడ మనకు సి కరెక్ట్, ఎందుకంటే సాకెట్ హెడ్ అన్నాడు. సాకెట్ హెడ్ వచ్చేసి మనకు సాకెట్ హెడ్ అంటే ఈ స్క్రూస్లలో రకరకాల స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక్కడ మనకు అలన్ స్క్రూ వచ్చేసి దాని హెడ్ వచ్చేసి రౌండ్గా పైకి హైట్ ఉంటుందన్నమాట. సో దాన్ని కూర్చోబెట్టుకోవడానికి కౌంటర్ బోరింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ హెడ్ వచ్చేసి మనకు టేపర్గా ఉంటే కన్నా కౌంటర్ షింకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కౌంటర్ బోరింగ్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత 30 క్వశ్చన్. ద డిస్టెన్స్ ఏ డ్రిల్ అడ్వాన్సెస్ ఇన్ టు ద జాబ్ ఇన్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఇస్ నోన్ యాజ్. అంటే జాబ్లోకి మనము డ్రిల్లింగ్ వేసేటప్పుడు జాబ్లోకి ఫీడింగ్ ఇస్తాం అనమాట, కిందికి అంటే ప్రెజర్ ఇస్తాం. అట్లా ప్రెజర్ ఇచ్చేటప్పుడు ఒక రౌండ్ తిరిగినప్పుడు అది ఎంత డెప్త్ వెళ్తుంది అనేదాన్ని ఆ డిస్టెన్స్ దేంట్లో మనం మెజర్ చేస్తామంటే కనుక ఫీడ్ అనమాట అది. సో మనం ఇచ్చేటువంటి ప్రెజర్ను ఫీడ్ అంటాం అనమాట. సో ఇక్కడ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 31. ద రేట్ ఆఫ్ ఫీడ్ డిపెండ్స్ అపాన్. ఫీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే జాబ్ను మనము ఫినిషింగ్ చేసుకోవాలనుకోండి, తక్కువ స్పీడ్లో మెటీరియల్ని బట్టి నీట్గా ఫినిషింగ్ వచ్చేదానికి రేట్ ఆఫ్ ఫీడ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మూడు ఆన్సర్లు ఇచ్చినాడు. ఫినిష్ రిక్వైర్డ్ అంటే ఆ మెటీరియల్కి ఎంత ఫినిషింగ్ కావాలా, రఫ్ ఫినిషింగ్ కావాలన్నా, స్మూత్ ఫినిషింగ్ కావాలా, మీడియం ఫినిషింగ్ కావాలా, లేకపోతే హై పాలిషింగ్ స్పీడ్ కావాలన్నా, అట్లా ఫినిషింగ్ కావాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. తర్వాత మెటీరియల్ ఆఫ్ టూల్, డ్రిల్ బిట్ ఏ మెటీరియల్తో తయారు చేసినటువంటి టూల్. ఒకవేళ కార్బైడ్ బిట్ అయితే కన్నా, ఆ డ్రిల్ బిట్లో కార్బైడ్ బిట్ అయితే కన్నా దానికి ఫినిషింగ్ ఎక్కువ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ హై స్పీడ్ స్టీల్ అయితే కన్నా దానికి జనరల్గా వచ్చేటువంటి ఫినిషింగే ఉంటుంది. తర్వాత మెటీరియల్ టు బి డ్రిల్డ్, ఏ మెటీరియల్కు మనము డ్రిల్లింగ్ వేస్తున్నాం, మైల్డ్ స్టీల్కి వేస్తున్నామా, లేకపోతే ఎస్ఎస్కి వేస్తున్నామా, లేకపోతే కాపర్కి వేస్తున్నామా, అల్యూమినియంకి వేస్తున్నామా, దానిలో యొక్క ప్రాపర్టీని బట్టి కూడా మనకు ఇక్కడ ఈ ఫినిషింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రేట్ ఆఫ్ ఫీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ 4వది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ దీస్ అంటే ఇవన్నీ కూడా కరెక్టే. ఫినిషింగ్ రిక్వైర్డ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మెటీరియల్ ఆఫ్ టూల్ యొక్క మెటీరియల్ బట్టి ఉంటుంది. మెటీరియల్ టు బి డ్రిల్డ్, ఏ మెటీరియల్కి అయితే హోల్ వేస్తున్నామో దాన్ని బట్టి కూడా ఫినిషింగ్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డి అనేది ఆల్ ఆఫ్ దోస్ అనేది కరెక్ట్ ఆన్సర్. డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత 32 వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్. ఈ కూడా గ్రైనింగ్ వీల్కు సంబంధించినవి అనమాట. ఈ గ్రైనింగ్ వీల్కు వచ్చేటువంటి అల్యూమినియం ఆక్సైడ్, ఎమిరీ, డైమండ్, కోరాండం ఇవన్నీ కూడా గ్రైండింగ్ వీల్ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కటింగ్ ఎడ్జెస్ లాగా ఉపయోగపడేటువంటి అబ్రెసివ్స్ అనమాట ఇవి. సో దీంట్లో వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అల్యూమినియం ఆక్సైడ్ అనేది మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్ అనమాట. తర్వాత 33వది వచ్చేసి ఏ డై నట్ ఈస్ నథింగ్ బట్ ఏ డై ఏ వచ్చేసి ఏ నట్ ఫోర్జ్డ్ బై యూజింగ్ డైస్. సో ఇక్కడ ఏ డై నట్ అనేది ఏంది, అసలు అది ఎక్కడ ఉంది, ఏ లెసన్లో ఉంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం గమనిస్తే కన్నా ఆ డై నట్ అనేది మనకు డైస్లలో ట్యాప్స్ డైస్ ఉన్నాయి కదా, ఆ డైస్లలో వస్తుంది అనమాట. ఈ డై అనేది జస్ట్ డై లాగానే ఉంటుంది, అంటే ఒక నట్ లాగానే ఉంటుంది. ఏవైతే ఆల్రెడీ థ్రెడ్డింగ్ ఉంటుందో ఆ థ్రెడ్లలో ఏమన్నా కొద్దిగా డస్ట్ కానీ, సిలుము కానీ, లేకపోతే ఏమన్నా ఫారెన్ మెటీరియల్స్ ఏమైనా ఇరుక్కుంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఈ డై నట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమి ఇచ్చినాడంటే ఏ నట్ ఫోర్జ్డ్ బై యూజింగ్ డైస్, ఇది కాదు. ఏ డై ఇన్ ద షేప్ ఆఫ్ నట్, ఇది కరెక్ట్ అనుకుంటా బి. ఏ డై ఇన్ ది షేప్ ఆఫ్ ఏ నట్ లాగానే ఉంటుంది అని అంటున్నాడు. సో అది కరెక్ట్. తర్వాత సి ఏమి ఇచ్చినాడు, ఏ నట్ ఫర్ టైట్నింగ్ ద డై ఇన్ ద డై స్టాక్. డై స్టాక్లో డైని బిగించుకోవడానికి డై అనేది ఇచ్చింటాడు అనేది అది కరెక్ట్ కాదు. డి వచ్చేసి ఏ డై విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ కటింగ్ థ్రెడ్స్ ఇన్ థ్రెడ్స్. ఇది డై అనేది థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి పనికిరాదు, జస్ట్ క్లీన్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కాబట్టి ఇక్కడ బి వచ్చేసి ఏ డై ఇన్ ద షేప్ ఆఫ్ నట్ లాగానే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
తర్వాత 34వది ఏ వార్డింగ్ ఫైల్ ఈజ్ సిమిలర్ టు, అంటే వార్డింగ్ ఫైల్ అనేది ఏ విధంగా ఆకారం కనపడుతుంది, అంటే ఏ విధంగా ఉంటుంది అనేది అంతే, షేప్ ఆఫ్ వార్డింగ్ ఫైల్ అనుకోండి. ఫ్లాట్ ఫైల్ బట్ యూనిఫామ్ ఇన్ విడ్త్, ఈ ఫ్లాట్ ఫైల్ లాగానే ఉండి విడ్త్లో ఎలాంటి టేపర్స్ లేకుండా చక్కగా ఉంటుంది అని అంటున్నాడు. రెండోది వచ్చేసి హ్యాండ్ ఫైల్ బట్ నారో ఇన్ ద విడ్త్, ఇది హ్యాండ్ ఫైల్ లాగానే ఉండి సన్నగా పల్సగా ఉంటుంది, అంటే మందం తక్కువ ఉంటుంది, అంటే థిక్నెస్ తక్కువగా ఉండడం అనమాట, అట్లా ఉంటుందని చెప్పి అంటున్నాడు. సో బి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. హ్యాండ్ ఫైల్ బట్ నారో ఇన్ విడ్త్, పల్సగా ఉంటుంది, థిక్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. సి వచ్చేసి ఫ్లాట్ ఫైల్ బట్ థిన్నర్ ఇన్ థిక్నెస్, ఫ్లాట్ ఫైల్ బట్ థిన్నర్ ఇన్ థిక్నెస్. ఇక్కడ గమనించండి, ఇక్కడ హ్యాండ్ ఫైల్ అన్నాడు, ఇక్కడ ఫ్లాట్ ఫైల్ అన్నాడు. నేనేం చెప్తున్నా, బి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అని చెప్తున్నా. ఇక్కడ నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాను. హ్యాండ్ ఫైల్కి ఏంది, మనకు సైడ్స్లలో ఎడ్జ్లలో ఒక ఎడ్జ్లో కట్స్ ఉంటాయి, ఒక ఎడ్జ్లో కట్స్ ఉండవు. ఇంకా ఫ్లాట్ ఫైల్కి వచ్చేసి 2 ఎడ్జ్లలో కట్స్ ఉంటాయి. సో అట్లా 2 ఎడ్జ్లలో కట్స్ ఉండి థిక్నెస్లో థిన్నర్ అంటే పల్సగా ఉంటుంది అనమాట. సో సి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత డి వచ్చేసి ఫ్లాట్ ఫైల్ బట్ థిన్నర్ అండ్ యూనిఫామ్ ఇన్ థిక్నెస్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్ ఈస్, 35వ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ గ్రైండింగ్ వీల్స్. గ్రైండింగ్ వీల్స్ తయారు చేసేటప్పుడు ఏ బాండ్ అంటే తెలుసు కదా, బాండ్ అంటే జస్ట్ ఖర్చుకుండేటువంటి మెటీరియల్, చూస్తాను, జస్ట్ ఖర్చుకుండేటువంటి మెటీరియల్, అంటే ఈ గ్రెయిన్స్ అన్నీ కూడా ఖర్చుకొని అవి బాగా గ్రైండింగ్ వీల్ని గట్టిగా ఉండేటట్టు పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పట్టుకునేటువంటి బాండ్లు అంటే బంక లాంటి పదార్థాలు అనమాట బాండ్స్ అంటే. సో ఇక్కడ ఏది గ్రైండింగ్ వీళ్ళకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి బాండ్ అని అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్లు వచ్చేసి వెర్టిఫైడ్ బాండు, రబ్బర్ బాండు, సిలికేట్ బాండు, సెల్లాక్ బాండ్, ఇట్లా 4 రకాలు ఇచ్చినట్టు. దీంట్లో ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇది అన్ని రకాల గ్రైండింగ్ వీల్స్కు ఎక్కువగా ఉపయోగపడేటువంటి బాండ్, వెర్టిఫైడ్ బాండ్ అనమాట. సో తర్వాత 36వది వచ్చేసి ద సింబల్ కన్వెన్షనల్లీ యూజ్డ్ ఫర్ రెజనాయిడ్ బాండ్ ఈస్, అంటే రెజనాయిడ్ బాండ్, ఇక్కడ బాండ్ల గురించి వచ్చిన క్వశ్చన్. అట్లానే ఇక్కడ కూడా ఈ బాండ్లకు ఒక్కొక్క సింబల్ ఇచ్చింటాడు అనమాట. ఆ సింబల్ ఏంటంటే ఇక్కడ ఏ వచ్చేసి వి ఇచ్చినాడు, బి వచ్చేసి ఆర్ ఇచ్చినాడు, సి వచ్చేసి బి ఇచ్చినాడు, డి వచ్చేసి ఈ ఇచ్చినాడు. సో ఇక్కడ బి అనేది మనకు ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సింబల్ కన్వెన్షనల్లీ యూజ్డ్ ఫర్ రెజనాయిడ్ బాండ్ ఈస్, రెజనాయిడ్ బాండ్ యొక్క సింబల్ ఏంటంటే బి. అట్లా ఒక్కొక్క బాండ్కు ఒక్కొక్క సింబల్ ఇచ్చింటాడు, అట్లా ఒక్కొక్క దానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు 36వ దానికి సి వచ్చేసి ఆన్సర్ అనమాట. తర్వాత 37వది ఫర్ కటింగ్ అన్ అల్యూమినియం బ్లాక్ టు స్మూత్ ఫినిష్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కట్ ఆఫ్ ఫైల్ ఈజ్ మోస్ట్లీ సూటబుల్. సింగిల్ కట్ ఫైలు, డబుల్ కట్ ఫైలు, ర్యాస్ప్ కట్ ఫైలు, సర్కులర్ కట్ ఫైలు, ఏ ఫైల్ మనకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి సింగిల్ కట్ ఫైల్ ఇచ్చిండు, బి వచ్చేసి డబుల్ కట్, సి వచ్చేసి ర్యాస్ప్ కట్, డి వచ్చేసి సర్కులర్ కట్ అనేది అది ఉపయోగపడుతుంది. ఇక్కడ సింగిల్ కట్ ఏ వచ్చేసి మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింగిల్ కట్ ఫైల్ తోటి అల్యూమినియం మీద ఫినిషింగ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. 38వ క్వశ్చన్, హౌ డస్ ఏ హ్యాండ్ రీమర్ డీఫర్ ఫ్రమ్ ఏ మిషన్ రీమర్. అంటే మిషన్ రీమర్కు హ్యాండ్ రీమర్కు తేడా ఏంది అనేది క్వశ్చన్. ఇక్కడ హ్యాండ్ రీమర్ అంటే చేత్తో వేసుకునేటువంటి హ్యామర్, మిషన్ రీమర్ అంటే మిషన్లో పెట్టి రీమింగ్ చేస్తామన్నమాట. అట్లా దానికి దీనికి దేంట్లో తేడా కనపడుతుంది. లార్జ్ బెవెల్ లీడ్ ఫర్ ద కటింగ్ ఎడ్జ్. ఏ వచ్చేసి మనకు కటింగ్ ఎడ్జ్లలో లార్జ్గా అంటే ఎక్కువ పొడవుగా బెవిల్ షేప్ ఉంటుంది అంటున్నాడు. బి వచ్చేసి మోర్ నెంబర్ ఆఫ్ కటింగ్ టీత్లు అనేటివి మిషన్ రీమర్ కానీ హ్యాండ్ రీమర్కి కానీ 7, 6, 7 ఉంటాయి, అంతే, ఎక్కువ ఏమి ఉండవు. కాబట్టి రెండింటికి ఒకటే మాదిరి ఉంటాయి, అది కూడా కరెక్ట్ కాదు. సి వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ కటింగ్ టీత్, అది కరెక్ట్ కాదు. డి వచ్చేసి అన్ఈక్వల్ స్పేసింగ్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్, ఇది జనరల్గా అన్ని రీమర్లకు ఉండాల్సిందే. ఇది అంటే రీమర్ యొక్క కటింగ్ ఎడ్జెస్ వచ్చేసి కరెక్ట్ స్పేసింగ్లలో ఉండవు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుందన్నమాట. అంటే మూడు ఒక మాదిరిగా ఉంటాయి, ఇంకొక మాదిరిగా ఉంటాయి అనమాట. అట్లా ఇది కూడా కరెక్ట్ కాదు. సో దీంట్లో ఏ వచ్చేసి ఇక్కడ మనకు లార్జ్ బెవెల్ లీడ్ ఫర్ ద కటింగ్ ఎడ్జ్, ఇది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే
ముందు పక్క ఇది హోల్లోకి రీమర్ ఎంటర్ కావడానికి ముందు షేప్ వచ్చేసి మనకు కొద్దిగా టేపర్ ఎక్కువగా ఇచ్చింటాడు. సో అది దాంట్లో మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 39వ వచ్చేసి వాట్ ఈస్ ద బరస్టింగ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్. గ్రైండింగ్ వీల్ బరస్ట్ కావడం అంటే ఏంది? బరస్ట్ కావడం అంటే మన లారీలకు కానీ బస్సులకు కానీ మోటార్ సైకిళ్ళకి కానీ ట్యూబ్లు ఒక్కసారిగా బరస్ట్ అవుతాయి కదా, పగిలిపోవడం మరి మీరు అర్థం చేసుకోండి. పేలిపోవడం వేరు, అంటే బాంబు వేసినప్పుడు పేలుతుంది. పగిలిపోవడం అంటే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు పగిలిపోవడం. సో ఇక్కడ పగిలిపోవడం అనేది బరస్టింగ్ అంటారు అనమాట. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బరస్టింగ్ అనేది అడిగినాడు అనమాట. అంటే వాట్ ఈస్ బరస్టింగ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్. గ్రైండింగ్ వీల్ ఎప్పుడు పగిలిపోతుంది అని అంటున్నాడు. ఏ అబ్రెసివ్ గ్రైన్స్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ వీల్ బిఫోర్ దే ఆర్ డల్డ్. అంటే వాటిని చెక్ చేసుకోకుండా మనము అంటే గ్రైండింగ్ వీల్ని చెక్ చేసి బిగించే ముందు, గ్రైండింగ్ మిషన్కి బిగించే ముందు దాన్ని ఒకసారి టెస్ట్ చేస్తాం. ఏదైనా చిన్న రాడ్ తీసుకొని కొట్టడం వల్ల అది రింగింగ్ సౌండ్ రావాలి, టంగ్ అనే సౌండ్ రావాలి. అట్లా రాకుండా డల్ సౌండ్ వచ్చినప్పుడు దాన్ని బిగించుకోవడం వల్ల అది పేలిపోయేదానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ అబ్రెసివ్ గ్రైన్స్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ వీల్ బిఫోర్ దే ఆర్ డోల్డ్. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్. ద వీల్ ఈజ్ నాట్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్. ఇది బి అనేది మనకు కరెక్ట్ కాదు దీనికి. ఎందుకంటే వీలు కనుక కరెక్ట్గా బ్యాలెన్సింగ్లో బిగించకపోతే కానీ వీల్ అవుట్ తిరుగుతుంది, మనం గ్రైండింగ్ అసలు చేయలేం. సి వచ్చేసి క్లగ్గింగ్ ఆఫ్ వీల్ ఫేస్ విత్ స్మాల్ మెటల్ పార్టికల్స్ బీయింగ్ రౌండ్. అంటే ఎక్కువసేపు మనం గ్రైండింగ్ పట్టడం వల్ల మనం గ్రైండింగ్ పట్టినటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా గ్రైండింగ్ వీల్ ఇరుక్కొని క్లగ్ అవుతుంది అనమాట. అంటే కటింగ్ యాక్షన్ తగ్గిపోతుంది పూర్తిగా, అప్పుడు మనం డ్రెస్సింగ్ చేసుకుంటాం అనమాట. సో అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత డి వచ్చేసి ద యాక్ట్ ఆఫ్ రీస్టోరింగ్ ఆఫ్ కటింగ్ ఫేస్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్. ఇది డ్రెస్సింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ వచ్చేసి డ్రెస్సింగ్కు సంబంధించింది. డ్రెస్సింగ్ చేసినప్పుడు ఫేస్ యొక్క కటింగ్ ఫేస్ యొక్క గ్రైండింగ్ వీల్ రీషార్పనింగ్ అవుతాయి అన్నమాట, రీస్టోరింగ్ అవుతాయి. అంటే గ్రైండింగ్ వీల్ని షార్పనింగ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 39కు ఆన్సర్ వచ్చేసి ఏ. తర్వాత 45 వాట్ ఈస్ ద రీజన్ ఫర్ చాటరింగ్ మార్క్స్ ఆన్ వర్క్ పీస్ ఆఫ్టర్ గ్రైండింగ్. గ్రైండింగ్ చేసిన తర్వాత వర్క్ పీస్ మీద చాటరింగ్ లాగా వైబ్రేషన్ వచ్చినట్టుగా సర్ఫేస్ ఫినిషింగ్ కనపడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంది? ఒకటవది ఇన్సఫిషియెంట్ కూలెంట్, అంటే మనం నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటాం కదా కూలెంట్, ఆ కూలెంట్ ఎక్కువగా ఇవ్వడము. బి వచ్చేసి టూ మచ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వర్క్ సర్ఫేస్ అండ్ వీల్ ఫేస్, ఎక్కువ ఒత్తిడి ఇవ్వడం, అంటే కటింగ్ ఎక్కువ పెట్టడం ద్వారా చాటరింగ్ వచ్చేదానికి అవకాశం ఉందా. వైబ్రేషన్ ఆన్ వీల్ స్పిండిల్ అంటే వీల్ స్పిండిల్ ఎప్పుడు వైబ్రేషన్లో ఉంటుంది? దాంట్లో బేరింగ్లు ఏమన్నా అరిగిపోతే కానీ అది వైబ్రేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అట్లనే మిషన్ను కరెక్ట్గా ప్రాపర్గా టైట్ చేసుకోకపోవడం వల్ల కూడా వైబ్రేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత డి వచ్చేసి ఇంప్రాపర్ డ్రెస్సింగ్ ఆఫ్ వీల్ను సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ సి వచ్చేసి లేదా ఆన్సర్ అడా. సో ఇక్కడ మనకు సి వచ్చేసి వైబ్రేషన్ అండ్ వీల్ స్పిండిల్, ఇది కరెక్ట్ ఆన్సర్. సి వచ్చేసి అంటే వీల్ స్పిండిల్లో వైబ్రేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల చాటరింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. అట్లనే డ్రెస్సింగ్ అనేది కూడా కరెక్ట్గా చేసుకోగలగాల, చేసుకుంటే కన్నా ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది. సో ఇక్కడ మనం సి పెట్టుకోవచ్చు ఆన్సర్. తర్వాత 41 ద మ్యాక్సిమం క్లియరెన్స్ బిట్వీన్ హోల్ 20 ప్లస్ 0.025 అండ్ షాఫ్ట్ 20 మైనస్ 0.02 ఆర్ మైనస్ 0.15 ఈజ్. అంటే ఇక్కడ తేడాలు అడుగుతున్నాడు. ఏం తేడా అడుగుతున్నాడు? క్లియరెన్స్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ హోల్. అంటే షాఫ్ట్కు మైనస్ సైడు టాలరెన్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 0.12 నుంచి 0.15, అంటే టోటల్గా ఇక్కడ 15 వరకు టాలరెన్స్ ఉంది. అట్లనే షాఫ్ట్ హోల్కి వచ్చేసి మనకు 20 ప్లస్ ఇచ్చినాడు, 0.025 ప్లస్ ఇచ్చినాడు. సో దీనిలలో ఈ రెండింటిని మనము యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎంత క్లియరెన్స్ అనేది అర్థమవుతుంది. 20 ప్లస్ 0.025 మైనస్ 20.12 లేకపోతే 0.15 అయినా వేసుకోవచ్చు. ఈ రెండు వేసుకోవడం వల్ల ఎంత తేడా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు
తేడా వచ్చేసి ఎంత ఉండొచ్చు అన్న రాసి పెట్టినానే. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ప్లస్ వచ్చేసి 25, మైనస్ వచ్చేసి 15, టోటల్గా వచ్చేసి 354 ఉంది కదా. 0.04 మనకు సబ్ట్రాక్ట్ చేస్తే కన్నా అంటే 0.4 mm వరకు తేడా తీసుకుంటే కన్నా 20కి 0.04 ఏది దగ్గరగా ఉంది. 0.04 అంటే మనకు మొత్తానికి 175 ఇదో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ 0.175 అంటే ఇక్కడ 0.025 ప్లస్ 0.15 ఈ రెండు యాడ్ చేస్తే మనకు 0.175 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇది టోటల్గా ఉన్నటువంటి టాలరెన్స్. తర్వాత 42ది వచ్చేసి ఎక్కువైంది టైం. ఏ డైమెన్షన్ ఈజ్ స్టేటెడ్ యాజ్ 25 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 0.03 mm ఇన్ ఏ డ్రాయింగ్. వాట్ ఈస్ ద టాలరెన్స్? టాలరెన్స్ ఏంది అంటున్నాడు. అంటే ఇక్కడ డ్రాయింగ్లో ఒక డైమెన్షన్ చూపించి దానికి 25 ప్లస్ ఆర్ మైనస్ అని అన్నాడు. ఈ మైనస్ అని దానికి 0.03 టాలరెన్స్ ఇచ్చినాడు అనమాట. ఈ 0.03 అనేది డ్రాయింగ్లో దేన్ని సూచిస్తుంది? వాట్ ఈస్ ద టాలరెన్స్? ప్లస్ ఇక్కడ ప్లస్సా మైనసా? ప్లస్ ఇచ్చినాడు, మైనస్ ఇచ్చినాడు. సో ఇక్కడ ఏది కరెక్ట్? వాట్ ఈస్ ద టాలరెన్స్? టాలరెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ప్లస్ మనకు 25కు ప్లస్ వచ్చేసి 0.03 ఉంది. మైనస్ కూడా చేసుకోవచ్చు. ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 0.03 mm మైనస్ వరకు కూడా చేసుకోవచ్చు. అంటే టోటల్గా మనకు 0.06 అనేది ఇక్కడ టోటల్ టాలరెన్స్. అర్థమవుతుంది మీకు? అంటే ఇక్కడ 24.907 వరకు చేసుకోవచ్చు. 25కు ప్లస్ 0.3 వరకు చేసుకోవచ్చు. అంటే టోటల్గా కింద 3.03 ఉంది, పైన 0.03 ఉంది. టోటల్గా వచ్చేసి మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 0.06 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత 43ది వచ్చేసి ఇంటర్చేంజబిలిటీ ఈజ్ నార్మల్లీ అప్లైడ్ ఫర్. అంటే ఇంటర్చేంజబుల్ అనేది ఎక్కువ ఎక్కడ అప్లై అవుతుంది, ఎందుకు అప్లై అవుతుంది? సో అవన్నీ మనం చెప్పుకోవాలంటే ఇది చిన్న క్లాసు పెద్ద క్లాస్ కాదు. జస్ట్ ఒక పేరాగ్రాఫ్ చదివితే ఇంటర్చేంజబిలిటీ అనేది ఏందో మనకు అర్థమవుతుంది. సో ఈ ఇంటర్చేంజబిలిటీ అనేది ఎక్కువగా మనము మాస్ ప్రొడక్షన్లలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? రిపేరింగ్ ఆఫ్ పార్ట్స్ని రిపేర్ చేసుకోవడానికి ఇంటర్చేంజబిలిటీ అవసరమా? లేదు. మాస్ ప్రొడక్షనా? తర్వాత సి వచ్చేసి సింగిల్ పీస్ ప్రొడక్షనా? తర్వాత డి వచ్చేసి ఆల్ ఆఫ్ దిస్. ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ అనేదానికి ఇది కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ దిస్ అంటే రిపేరింగ్ టైంలలో ఇక్కడ రిపేర్ చేసేది ఏముండదు. ఇంటర్చేంజబిలిటీ అంటే ఏ పార్ట్ అయితే పోయి ఉంటుందో ఆ పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేసేస్తే అది నీట్గా సెట్ అయిపోవాలి. సో అక్కడ రిపేర్ ఏముండదు. పార్ట్ తీయడం, పార్ట్ బిగించడం. సో ఇది కరెక్ట్ కాదు. మాస్ ప్రొడక్షన్ ఏంటంటే ఇంటర్చేంజబిలిటీలో మాస్ ప్రొడక్షన్ ఎందుకు ఇస్తారంటే ఒక పీస్ను ఒకే పక్కా డైమెన్షన్స్కు తయారు చేయడానికి ఎవడి వల్ల కాదు. ఎంత స్కిల్డ్ పర్సన్ అయినా కూడా ఒక మిషన్లో పక్కాగా 25 mm ఇచ్చి దానికి ప్లస్ ఆర్ మైనస్ ఏమి ఇవ్వకుండా 25 ప్లస్ ఆర్ మైనస్ 0 ఇచ్చినాడంటే 25 పక్కా సైజుకు ఏ కంపెనీలో ఎవడు కానీ తయారు చేయలేడు. దానికి ఖచ్చితంగా టాలరెన్స్ ఇచ్చింటాడు. ప్లస్ టాలరెన్స్ కానీ మైనస్ టాలరెన్స్ కానీ. ఆ ప్లస్ మైనస్ టాలరెన్స్లలో మాస్ ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే 25 mm 0.03 కానీ 0.03 ప్లస్ కానీ మైనస్ కానీ ఇచ్చినాడు అనుకోండి, ఆ బిట్వీన్ టాలరెన్స్లలో ఈ జాబ్ను తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 0.06 ఉంది కాబట్టి అక్కడ మనము మాస్ ప్రొడక్షన్లలో ఈ ఇంటర్చేంజబిలిటీని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు 43 క్వశ్చన్లు మనము చేసుకున్నాము. 43వ క్వశ్చన్ వరకు ఆన్సర్ చేసుకున్నాము. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంటుంది అనుకుంటున్నాను. బాగా అర్థం కాకపోతే 2-3 సార్లు వినడం వల్ల బాగా అర్థమవుతుంది. సో దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కన్నా మళ్ళీ కామెంట్స్లో పెట్టండి, నేను తర్వాత దాన్ని వెరిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.